కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తనకు అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూనే ఖమ్మం ఎంపీగా తనకి ఈసారైనా అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తానంటున్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయకుండా తన పేరు లిస్టులో లేకుండా చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని టార్గెట్ చేస్తూ మాట్లాడారు విహెచ్. ఈసారి ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తా అంటున్నారు విహెచ్. తన మీద ఎందుకింత కక్ష అని ఆయన ప్రశ్నిస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దయ వల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు. భగవంతు గతంలో వచ్చిన వాళ్ళంతా బయట వాళ్ళే కదా. ఇవాళ హనుమంతరావు 7 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే మీకు కనిపించదా? కనుక దయచేసి ఈసారి అన్న ఇస్తే నేను తప్పనిసరిగా గెలుస్తా. ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన, పనిచేసిండేవారు రేవంత్ రెడ్డి, ఆయన కావాలని నేను అడిగిన. తప్పే ఉన్నది? నిజంగా కష్టపడ్డా లేదా? పార్టీని బలోపేతం చేసినా లేదా? 3 రంగుల దాంతో పోతా తప్పితే నేను ఏ పార్టీలో పోను. నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను పార్టీని వదలను. ఆ కుటుంబానికి లాయల్ లాయల్ లాయల్. భట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడంలో తన పాత్ర ఉంది అంటున్నారు విహెచ్. ఇప్పుడు తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకుండా భట్టి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు విహెచ్. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెల్ల భాస్కర్ లోకలా, రంగయ్య నాయుడు లోకలా, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డపడుతున్నారు అనేది అంటుండే. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే? కేవలం ఇందిరాగాంధీ ఆలోచనతో ఈయన రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీఓ, బీహార్ఓ, హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే భట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించా. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్కి దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది. రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది. కాబట్టే నేను అడుగుతున్నా, రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను. అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు. ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ పోయినాయి. 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్కి పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? 2019లో భట్టి విక్రమార్క కనీసం తన పేరు కూడా అధిష్టానానికి పంపలేదన్నారు విహెచ్. రాష్ట్రంలో మరి ముఖ్యంగా నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సాధించినటువంటి వ్యక్తికి కూడా నేను ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో రాజీవ్ గాంధీ పడి పోయా. ఆయన ప్రధానమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, వెంగళరావు పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఆ ప్రాంతం తిరిగిన ట్రైబల్ ఏరియాలో, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యారు. ఆ రోజు నుంచి నాకు ఒక లైఫ్లో అంబిషన్, ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని 7 ఏళ్ల నుంచి ఖమ్మం పోతా ఉన్నా. అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పడం జరిగింది. కానీ మొన్న 7 సార్లు కూడా ఇదే భట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు, ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన. కానీ 2019లో నా పేరే పెట్టలేదు. అది ఎందుకు అయిందో ఇక నేను దాని గురించి వివరణ పోదలుచుకోలేదు. తర్వాత తెలిసింది నాకు, నాది ఖమ్మంలో నా పేరే పెట్టలేదు. సరే అయిపోయింది అనుకున్నా. ఈసారైనా న్యాయం జరుగుతుందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గచ్చిబౌలిలో శాసనసభ్యులు అందరు కలిసే సభ్యులు నేను అడిగిన, ఏం బట్టి ఈసారైనా నాకు అవకాశం, 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రా.
భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దయ వల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు.